హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ సెప్టెంబర్ 2020లో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడున్న లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం కంప్లీట్ నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేనైతే ఈ లిస్ట్లో చెప్పబోతున్నాను. ఇది ఎక్కడ ఎవరో వీడియోస్ చూసి నేనైతే ఫైండ్ అవుట్ చేసింది అయితే కాదు. ఇది నేను పర్సనలీ ఎవరైతే లీక్ స్టార్స్ ట్విట్టర్లో ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్న కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రాండ్స్ బ్యానర్స్ అయితే పెడుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి నేను కంప్లీట్లీ మీకు మసాలా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఏమేమి స్మార్ట్ ఫోన్స్ రావచ్చు అండ్ 90% ఆఫ్ ద ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్స్ చెప్పబోతున్నాను కంప్లీట్లీ మనకు సెప్టెంబర్ మంత్లో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇండియాలో కాకపోయినా గ్లోబల్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ సూన్ సెప్టెంబర్ మంత్ ఎండ్లో మన ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏమైనా ఒక టెక్ అయితే అండ్ లేదు మీరు ఒక సెప్టెంబర్ మంత్లో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా నెట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ దానికంటే ముందు వీడియో ఒక 100 లైక్స్ టార్గెట్గా పెడతాను. ఒక 100 లైక్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. కొంచెం మోటివేషన్ ఫీల్ అవుతుంది యార్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి నోకియా నుంచి. సో నోకియాకి కంప్లీట్ మనకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టినా కానీ నోకియా స్మార్ట్ ఫోన్స్ అయితే చాలామంది అయితే కొంటూ ఉంటారు. ఇప్పుడు నోకియా నుంచి ఒక స్మార్ట్ ఫోన్ అయితే మనం సెప్టెంబర్ మంత్లో చూసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దీని నేమ్ వచ్చేసరికి నోకియా 5.3. సో రూమర్స్ ప్రకారం దీంట్లో వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ మనకు హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాడ్ కెమెరాస్ మన బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఇదే స్పెసిఫికేషన్స్ వేరే బ్రాండ్స్ తీసుకురావాలంటే 10,000 నుంచి 12,000 11,000 తీసుకొస్తూ ఉంటారు. ఇది నోకియా కాబట్టి సో నోకియా కొంచెం ఎక్కువ ప్రైస్ పెడుతుంది కాబట్టి మనకు 15,000 నుంచి 20,000 రూపీస్లో పోయి నోకియా 5.3 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే జైస్ ఆప్టిక్ కెమెరాస్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు చూసుకుంటే కెమెరా సెటప్ డిజైన్ ఇవంతా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో మీరు వెయిట్ చేస్తున్నారు గైస్ నోకియా 5.3 కోసం. ఇది మన లిస్ట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ మంత్లో లాంచ్ అయ్యేది. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్. సో ఇన్ఫినిక్స్ అనగానే మన మైండ్లో P22 ప్రాసెసర్, హీలియో P22 ప్రాసెసర్ అయితే గుర్తైతే వస్తుంది. కాకపోతే ఈసారి సీన్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయితే అవబోతుంది అనమాట. ఈసారి వీళ్ళు ఒక కొత్త సిరీస్ మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. దీని ఏమోసరికి ఇన్ఫినిక్స్ 08 అండ్ 08i ఇట్లా 2 స్మార్ట్ ఫోన్స్ ఈ సిరీస్లో అయితే తీసుకురాబోతున్నారు. దీంట్లో తెలుసా మీకు ఏం ప్రాసెసర్ ఉంటుందని? G90T ప్రాసెసర్ అయితే ఈసారి అయితే మీడియాటెక్ నుంచి అయితే ఉంటుంది. మీరు నమ్మలేరు కదా, నేను నమ్మట్లేదు. ఇది ఒకసారి లీక్స్ అండ్ రూమర్సే. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే వస్తుంది. ఇది ఒకసారికి ఈ సిరీస్లో 90Hz రిఫ్రెష్ డిస్ప్లేతో రాబోతున్నట్లుగా ఇన్ఫినిక్స్ మనకైతే వస్తుందన్నమాట. వీళ్ళు 90Hz ఇవంతా వద్దు, వీళ్ళకి ఒక దండం. వీళ్ళు ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ మనకు 60Hzలో ఇచ్చినా కానీ చాలామంది అయితే కొనేవాళ్ళు అయితే ఉన్నారు. సో ఈ సిరీస్ అయితే వస్తుంది. సో ఈ సిరీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు నాకు అసలు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇదే కాదు, ఇంకొక సిరీస్ కూడా Note 7 సిరీస్ అయితే రాబోతుంది. ఇన్ఫినిక్స్ Note 7 అండ్ Note 7 Pro ఇట్లా మనకైతే వస్తుంది అనమాట. దీంట్లో ఒకసారికి G70 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో ఇది మనకు అండర్ 10 to 13K ఈ ప్రైస్ బ్రాకెట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ 8i ఇదైతే ఈ సిరీస్ చెప్పాను, ఇది ఒకసారికి మనకు కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. 14-15 అట్లయితే మనం ఈ సిరీస్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. 08 అండ్ 8i గురించి అయితే మాట్లాడుతున్నా. సో ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ కొంచెం మంచి వర్క్ అయితే చేస్తుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేద్దాం. సో మీరు వెయిట్ చేస్తున్నారా గైస్? ఒకసారి నాకు ఇన్ఫినిక్స్ గురించి కామెంట్స్ అయితే పెట్టొచ్చు. ఇప్పుడు వీళ్ళంతా ఇట్లా లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు రియల్మీ లాంచ్ చేయండి నేను ఊరికే వదిలేస్తుందా? లేదు, వాళ్ళు తెలిసిన ఎవ్రీ మంత్ ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తుంటారు. సో ఈసారి ఒకసారికి కొత్త సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. రియల్మీ 7 సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈసారి ఇన్ఫర్మేషన్ ప్రకారం రియల్మీ 7 ఏదైతే ఉందో సో దాంట్లో ఒకసారికి సేమ్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. G90T ప్రాసెసర్, సేమ్ లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. అండ్ రిఫ్రెష్ రేట్ కొంచెం పెంచబోతున్నారు. లాస్ట్ ఒకసారికి 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండదు. ఈసారి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ అయితే ఉంటుంది. AMOLED దీంట్లో అయితే ఉండదు. అదే మనం Note 7 Pro గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాంట్లో ఒకసారికి మనకు 60Hz రిఫ్రెష్ డిస్ప్లే ఆర్ 90Hz రిఫ్రెష్ డిస్ప్లే, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే మనకు ఉండబోతున్నట్లుగా రూమర్స్ అయితే వస్తుంది. అండ్ కెమెరాలో కొంచెం అటు ఇటు ట్విక్స్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ 7 సంబంధించి ఒక పిక్చర్ మనకైతే బయటకు వచ్చింది. 7 Pro మనకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో ఇట్లయితే మనకు ఒక ఫోటో అయితే కొత్త ఫోటో అయితే లీక్ అయిందనమాట. అండ్ మాధవ్ సైడ్ చూసుకుంటే ఫుల్ ట్విట్టర్ హ్యాండిల్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మాధవ్ ఫాస్ట్ R7 అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది అని ఇంట్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఒక ఛార్జింగ్ ఇది కూడా ప్రోటోటైప్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ రియల్మీ 3 Proలో చూసుకుంటే 20W 30 60 అయింది. నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే 120W మనకైతే వస్తుంది. రీసెంట్లీ ఒప్పో అయితే ఈ టెక్నాలజీ అయితే తీసుకొచ్చింది. అటు 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో మనకి ఏమైనా 7 Pro రావచ్చా, లేదంటే 120W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రియల్మీ 7 Pro వస్తుందా? ఓ మై గాడ్, ఐ కాంట్ థింక్. సో వీళ్ళేమైనా 20,000 రూపీస్లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రీసెంట్లీ ఒప్పో తీసుకొచ్చింది. దాని ఏమైనా టెక్నాలజీ దీంట్లో పెట్టేస్తే 7 Proలో
ఇంకా ఫుల్ వీళ్ళకి ధమాకా అనమాట. సో ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఇది ఇప్పుడున్న పించ్ ఆఫ్ సాల్ట్తో అయితే తీసుకోండి స్పెసిఫికేషన్స్ అంతా. జస్ట్ మీలో హైప్ క్రియేట్ చేయడానికి, పొగలు పుట్టించడానికి నేను ఇట్లా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తుంటాను అనమాట. కొన్ని అయితే పించ్ ఆఫ్ సాల్ట్తో అయితే తీసుకోండి. అండ్ గైస్ ఇంతే కాదు, వీళ్ళొసరికి రియల్మీ నార్జో 10 కూడా తీసుకురాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రియల్మీ చాలా తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ సిరీస్లో ఇంకొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. మొన్న రీసెంట్లీ చూసుకుంటే రియల్మీ C12 అండ్ C15 లాంచ్ చేసింది. నెక్స్ట్ C20 వస్తుంది, C30 వస్తుంది, C50 వస్తుంది, CT100 బైక్ కూడా వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు రియల్మీ నుంచి. ఐ థింక్ వీళ్ళు ఫాస్ట్గా రియల్మీ C100కి వెళ్ళిపోవాలని ఫుల్ టార్గెట్ అయితే పెట్టున్నారు. సో మీరు వెయిట్ చేస్తున్నారా గైస్? జస్ట్ ఫర్ ఫన్ అయితే చెప్తున్నా. సో రియల్మీ C సిరీస్లో కొన్ని అయితే వస్తుంది, నార్జో 20 అయితే రాబోతుంది. సో దీనికోసం మీరు వెయిట్ చేస్తున్నారా గైస్? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ శాంసంగ్, మన అందరి హార్ట్ దగ్గర ఉంటుంది శాంసంగ్ బ్రాండ్ అయితే. ఎస్, శాంసంగ్ నుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ M51 ఈ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. సో అకార్డింగ్ టు ద టెక్ గై, సో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే దీంట్లో ఉండబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. SD730 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అయితే ఉంటుంది, జీ కాదు. అండ్ 64 మెగాపిక్సెల్ మన క్వాడ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ మనకైతే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ. ఇంకా ఫాస్ట్ దీనికి పవర్ బ్యాంకే కాంపిటీషన్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసరికి USB వచ్చేసరికి మెయిన్ USB 7000 mAh బ్యాటరీ. ఇంకా ఒక పవర్ బ్యాంకే మీరు జోబీలో పెట్టుకొని తిరుగుతున్నట్లుగా మనమైతే భావించుకోవచ్చు. సో మీరు వెయిట్ చేస్తున్నారు కదా శాంసంగ్ గెలాక్సీ M51 కోసం. దీనిసరికి మీకు అదే 25,000 రూపీస్. M సిరీస్ కాబట్టి కొంచెం 25,000 రూపీస్. అదే ఏ సిరీస్ అంటే మీకు 40,000 అట్లా ఉంటుంది. సో 25 to 30K లోపు దీనైతే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి రీసెంట్లీ కొన్ని మనకు కీ నేమ్స్ అయితే బయటకు వచ్చింది. OnePlus 8T అండ్ నాట్ లైట్, ఇట్లా 2 స్మార్ట్ ఫోన్స్ తీసుకురాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 8T వచ్చేసరికి దీని నేమ్ చికెన్ కబాబ్ అయితే పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ నాట్ లైట్ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది పక్కాగా అయితే కాదు, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకోండి. రీసెంట్లీ ఒకసారి వీళ్ళు 18 వాట్ సంబంధించి ఒక సర్టిఫికేషన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు తగ్గిస్తున్నారు కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని. సో ఇది ఏదో ఒక స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని వీళ్ళైతే తగ్గిస్తూ ఉండొచ్చు. సో ఖచ్చితంగా అది నాట్ లైట్ అయ్యుండొచ్చు నేనైతే అనుకుంటున్నాను. లేదంటే ఇంకేదైనా కొంచెం తక్కువ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్యాడ్ ఏమైనా తీసుకొస్తున్నారా, వైర్లెస్ ఛార్జింగ్, సో మనకేం చెప్పలేం కానీ. సో ఖచ్చితంగా 80 సిరీస్ అయితే మనకైతే రాబోతుంది సెప్టెంబర్ మంత్లో, లేదా గ్లోబల్ అయితే వస్తుంది. తర్వాత మనకు కంప్లీట్లీ మన ఇండియాలో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ మనమైతే సెప్టెంబర్లో అయితే కన్ఫర్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండర్లో అయితే చెప్పేశారు. సో వీటి నేమ్స్ వచ్చేసరికి ఒప్పో F17 అండ్ F17 Pro. సో ఇక్కడ డిజైన్ చూసుకున్నట్లయితే కొంచెం మనకు డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ప్రాసెసర్ ఏముంటుంది దాని గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూడాలి ఏమన్నా ధమాల్ చేయడానికి కొత్త ప్రాసెసర్ దీంట్లో ఏమైనా తీసుకొస్తారా అని. సో వచ్చేసరికి ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్గా మనమైతే చూసుకోవచ్చు. కాకపోతే దీంట్లో USP యూనిక్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి చాలా స్లిమ్ ఉంటుంది. సో దీని థిక్నెస్ కూడా వాళ్ళు అయితే చెప్పారు 7.48 mm థిక్నెస్. చాలా థిన్ ఉంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది అని చెప్తున్నారు. సో సిరీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి కన్ఫర్మ్ ఏసూస్ నుంచి ఏసూస్ జెన్ఫోన్ 7 సిరీస్ అయితే రాబోతుంది. సిరీస్ ఎందుకంటే 2 స్మార్ట్ ఫోన్స్ మనకైతే రాబోతుంది. ఏసూస్ జెన్ఫోన్ 7 అండ్ 7 Pro ఇట్లా 2 సిరీస్తో రాబోతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ మనకైతే వస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్ దీంట్లో తెలిసిందే 7లో వచ్చరికి 865 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 7 Pro ఆర్ 7 Plus ఏం తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు కానీ కొంచెం హై అండ్ వేరియంట్ ఉంటుంది. దాంట్లో వచ్చరికి 865+ ప్రాసెసర్ యూస్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చరికి ఈసారి ట్రిపుల్ కెమెరా ఫ్లిప్ కెమెరా దీని అయితే తీసుకురాబోతున్నారనమాట. ఎస్, కొంచెం ఇన్నోవేషన్ అయితే చేశారు. సో ట్రిపుల్ కెమెరాస్ మనకు ఇట్లా ఫ్లిప్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇది వచ్చరికి ఈసారి AMOLED డిస్ప్లే మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ మీకు అయితే ఉంటుంది. కొంచెం రిఫ్రెష్ రేట్ కొంచెం పెంచవచ్చు. సో ఇది వచ్చరికి గ్లోబల్ ఛానల్లో సూన్ లాంచ్ అవుతుంది. అండ్ సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపు మన ఇండియాలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చరికి Xiaomi నుంచి Redmi K30 Pro. ఇది ఎప్పుడో లాంచ్ అయిన ఛానల్. సో ఇప్పుడు చూసుకుంటే అల్ట్రా కాదు K30 Pro అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో ఎవరో చెప్పారు. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వస్తుంది అనమాట. ఇది తెలిసిన 865 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 5G సపోర్ట్ మీకు అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. క్వాడ్ కెమెరాస్ ఉంటుంది. పాపప్ కెమెరా అయితే ఉంటుంది. దీని ప్రాసెసర్కి తక్కువగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2030 లోపు అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ సిరీస్ మన ఇండియాలో వచ్చరికి. అండ్ నెక్స్ట్ 10th స్మార్ట్ ఫోన్ ఇది. సో 10th స్మార్ట్ ఫోన్ వచ్చరికి పోకోకి అయితే ఇచ్చారనమాట. 10thలో ఉండాలి పోకో. సో పోకో వచ్చరికి పోకో X3 అయితే తీసుకురాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. F2 కాదు, X2 సక్సెసర్ X3 అయితే రాబోతుంది అనమాట. సో అంగజ్ అని ఒక గ్లోబల్ హెడ్ అయితే ఉన్నాడు ట్విట్టర్లో. సో
ఇతను ఛానల్లో హెడ్ అనమాట పోకోకి. అతనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే లవ్ హెడ్స్ అని అయితే ఇచ్చారు. అంటే కొంచెం ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో 120 హెడ్స్ రిఫ్రెష్ డిస్ప్లేతో AMOLED డిస్ప్లే ఈసారి అయితే ఇస్తున్నారనమాట వావా పోకో X3లో. సో అదైతే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇది వచ్చేసరికి నాడ్ ఏదైతే ఉందో సో దాని కాంపిటీషన్ ఇవ్వడానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దాంట్లో వచ్చేసరికి 765 5G ఉంది. సో వీళ్ళు ఏమైనా డైమెన్సిటీ ప్రాసెసర్తో తీసుకొస్తారా, ఇదంతా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే పోకో నుంచి ఒక స్మార్ట్ ఫోన్ అయితే వర్కింగ్లో అయితే ఫర్ షూర్ అయితే ఉంది నాడ్ కాంపిటీషన్ ఇవ్వడానికి. అది సెప్టెంబర్లో వస్తుందో ఎప్పుడు వస్తుందో ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో మ్యాక్సిమం సెప్టెంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అండ్ లాస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మోటరోలా నుంచి. మోటరోలా దీని నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ అందరికీ రివ్యూ నెట్ అయితే వచ్చింది. సో దాని నేమ్ నాకు తెలియదు కానీ అందరికీ రివ్యూ నెట్ అయితే వచ్చింది అండ్ అందరూ యూస్ చేస్తున్నారు. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. దీంట్లో USB వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. కొంచెం కెమెరాస్ కూడా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్స్ మనకు సెప్టెంబర్లో లాంచ్ అయ్యింది. సో ఈ సిరీస్లో లేదా ఈ స్మార్ట్ ఫోన్స్లో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు గైస్, నేను తెలుసుకోవాలి. ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ప్రతి ఒక్కరు ఒక కామెంట్ అయితే పెట్టండి. అండ్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇట్లాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.